క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన వారంలో మనం ప్రవేశించాం. దేవుని దయా సంకల్పాన్ని బట్టి మరి అనుదిన దేవుని వాక్య ధ్యానమును కొనసాగించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి నూతన వారంలో మరలా కుటుంబాలుగా చేరి మరి ఆయన వాక్యంను ధ్యానం చేయటకు, అనగా మన గృహమే ఆయన ఆలయముగా, కుటుంబమే ఆయన సంఘముగా, సహవాసముగా మరి దేవుని ఆరాధించే ధన్యత అనుగ్రహించాడు. కాబట్టి దేవుని స్తుతులు చెల్లిస్తూ దేవుని వాక్యం చేతపట్టుకొని కుటుంబాలుగా చేరి ఆయన వాక్య ధ్యానంలో గడుపుటకు ప్రేమతో మిమ్మకు స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఈ గడియను బట్టి స్తుతులు చెల్లిస్తూ నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మీ ఆధ్యాత్మిక మన్నాను మీరే పంచిపెట్టమని వేడుకుంటున్నాం. మీ వాక్యమును ప్రభా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు అనుగ్రహించమని, ఈ ఆధ్యాత్మిక పరివర్తన ఆహ్వానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ దాని కొరకైన సిద్ధపాటు నాలో మాలో అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలిగినట్లుగా 682వ కీర్తన, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం అనే కీర్తన మొదటి 5 వచనములు పాడుకుందాం. 682. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తిహీనులు పొల్లిన, వరదవలే భక్తిహీనులు పొల్లిన, విడువకనను ఎడబాయని దేవా, బదలకనను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు టురువులు మరవక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ టురువులు మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగం. తన లయములు నా మొర వినెను, తన లయములు నా మొర వినెను. అధిరెను ధరణి భయకంపముతో, అధిరెను ధరణి భయకంపముతో. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభుకు పింపగ, పర్వతముల పునాదులు వణికెన్. పౌరుషము గల ప్రభుకు పింపగ, పర్వతముల పునాదులు వణికెన్. తన నోటి నుండి వచ్చిన అగ్ని, తన నోటి నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్ల, దహించి వేసెను వైరులనెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది
నీ మార్గము. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుముల మెరుపుల మెండుగా చేసి, ఉరుముల మెరుపుల మెండుగా చేసి అపజయమీచును అపవాదికిని, అపజయమీచును అపవాదికిని. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గము, పరిపూర్ణమైనది నీ మార్గము. యెహోవా. దేవుని వాక్యం చదువుకున్న యెషయా గ్రంథము 51వ అధ్యాయం 9 నుంచి 11 వరకు చదువుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 9 నుంచి 11 వరకు. యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము, బలము తొడుక్కొమ్ము. పూర్వపు కాలంలో పురాతన తరములలోనూ లేచినట్లు లెమ్ము. రహబును తుత్తునీలుగా నరికి వేసిన వాడవు నీవే కదా, మకరమును పొడిచిన వాడవు నీవే కదా, అగాధ జలములు గల సముద్రమును ఇంకిపో చేసిన వాడవు నీవే కదా. విమోచించబడిన వారు దాటిపోనట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తల మీద ఉండును. వారు సంతోషానందము గల వారందరూ, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొకసారి దేవుని దయా సంకల్పాన్ని బట్టి మరి అనుదిన ధ్యాన కూడికలో పాల్గొనుటకు దేవదేవుడు మనకు అనుగ్రహించుతున్నాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం ద్వారా అనుదినము సేద తీర్చబట్టకు, తద్వారా దేవుని దయా సంకల్పాన్ని బట్టి ఆయన కృపలో మనం ఎదుగుటకు దేవదేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. గత వారం మనము 8వ వచనం వరకు ధ్యానం చేశాం. మరి ఈ దినము 9 నుంచి 11 వచనాలు ధ్యానం చేయటకు ఏర్పాటు చేయబడ్డాయి. మరి దేవుని దయా సంకల్పాన్ని బట్టి దేవుని రక్షణలో కొనసాగటకు ఏర్పాటు చేయబడ్డ ఇశ్రాయేలు జనాంగము మరి దారి తప్పినప్పుడు, వారు తిరిగి పశ్చాత్తాపడ్డప్పుడు, వారి పశ్చాత్తాపాన్ని గమనించి దేవుడు వారికి నూతన అనుభవాన్ని, నిత్యమైన నూతన నిబంధనను, దేవుని నీతితో కూడా నిబంధనను జరిగించుటకు ఆయన వాళ్ళ చేయి పట్టుకొని రక్షించి నిలబెట్టాడు. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ వాస్తవాన్ని మరి దేవుడు జ్ఞాపకం చేస్తుండగా మరి ఆ వాస్తవికత మధ్య ఇక్కడ ఆ ప్రజలు దేవుని యొక్క రక్షణ గురించి ఏ రీతిగా విజ్ఞాపన చేస్తున్నారు, దేవుడు వారి భౌతిక బాధల్లోంచి ఇబ్బందుల్లోంచి విడిపించడానికి దేవునికి ఏ రీతిగా విజ్ఞాపన చేస్తున్నారో ఈ వాక్య భాగం తెలియజేస్తుంది. ఆ విజ్ఞాపనలో ప్రాముఖ్యంగా వారి గత జీవిత అనుభవాల్లో, అనగా వారి పితరుల జీవిత అనుభవాల్లో దేవుడు ఏ రీతిగా మేలు చేశాడో, వారి ప్రార్థన ఆలకించి దేవుడు ఏ రీతిగా విడిపించాడో ఆ వాస్తవాలు ఇక్కడ జ్ఞాపకము చేస్తున్నారు. సో యెహోవా లెమ్ము అంటూ, యెహోవా బాహువా లెమ్ము లెమ్ము, బలము తొడుగుకొమ్ము. పూర్వపు కాలంలోనూ పురాతన తరంలోనూ లేచినట్లు రహబును తుత్తునీలుగా నరికివేయవాడవు నీవే కదా, మకరమును పొడిచిన వాడవు నీవే కదా అంటూ దేవుని మరి ఆశ్రయాన్ని కోరుతున్నాడు. దేవుని ఆశ్రయాన్ని కోరుతూ మరి దేవుడు వారి శత్రువుల బారి నుంచి వారిని విమోచించిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రస్తుతపు చర జీవిత అనుభవాల్లో వారు ఉన్నారు కనుక ఆ చర జీవితాల నుంచి గతంలో ఏ రీతిగా మరి
దావీదు కాలంలో కానీ లేకపోతే మోషే కాలంలో కానీ విమోచించిన కొన్ని అనుభవాలు నెమరు వేసుకుంటూ మరి ఇప్పుడు కూడా అదే రీతిగా అదే శక్తితో అదే బలముతో అదే కృపతో మమ్మల్ని కాపాడుటకు బలము ధరించుకుని లెమ్ము అంటూ వారు విజ్ఞాపన చేస్తున్నారు. మరొకసారి కీర్తన గ్రంథము 18వ కీర్తన మనము గమనిస్తే దావీదు శ్రమలో ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఈ కీర్తనలో కనిపిస్తుంది. మరి కీర్తన యావత్తు నేను జ్ఞాపకం చేయను, కానీ 6వ వచనం నుంచి గమనిస్తే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుదుని, నా దేవునికి ప్రార్థన చేసేదని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. నా శ్రమలో when I was in distress, ఇది దావీదు చేసిన ప్రార్థన, పైన హెడ్డింగ్ ఉంది. దావీదు శ్రమలో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన అంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుదుని, నా దేవునికి ప్రార్థన చేసేదని. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించింది. He has accepted my prayer. He heard my prayer and accepted my prayer. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులకు వచ్చాను. అప్పుడు ఏమి జరిగిందంటే, భూమి కంపించి ఎదిరింది, పర్వతంలో పునాదులు వణికాయి, ఆయన కోపించగా అవి కంపించాయి, ఆయన నాసికారథం నుంచి పొగ పుట్టింది, ఆయన నోట నుండి అగ్ని దహించింది, నిప్పుకరం రాజబెట్టను, మేఘములు మంచి ఆయన వచ్చెను, ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మి ఉండెను అంటూ మరి దేవుడు ఏ రీతిగా తన బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు, శ్రమలో ఇబ్బందుల్లో కష్టాల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ రీతిగా ఆ దావీదు జీవిత అనుభవాల్లో జవాబు దయచేశాడో అదే వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చిర జీవిత అనుభవాల్లో ఉన్న ఈ ప్రజలు కూడా, ప్రభువా అదే రీతిగా యెహోవా బాహువా లెమ్ము, బలము ధరించుకుని లెమ్ము, ఆనాడు దావీదును ప్రేమించావు, ఆనాడు దావీదును కాపాడావు, దావీదు ప్రార్థన ఆలకించావు, అదే రీతిగా నేడు కూడా మా జీవితాల్లో మా ప్రార్థన ఆలకించు అంటూ వారు ప్రార్థన చేశారు. దేవుడు ఏ రీతిగా మరి ప్రత్యుత్తరం ఇచ్చాడు, ఏ రీతిగా బయలుదేరి వచ్చాడు, భూమి కంపించిందని, అదే రీతిగా పర్వతాలు పునాదులు వరకేయని. అనగా వారి యొక్క ఆలోచన విధానం అంటే, మేము పడుతున్న ఇబ్బందుల్లో, మేము పడుతున్న శ్రమల్లో, బాధల్లో, బలహీనతలో, అవమానకరమైన స్థితిగతుల్లో, అనారోగ్యతల మధ్య విశ్వాసంతో మేము వేడుకుంటే దేవుని జవాబు వచ్చినప్పుడు, దేవుడు మా యొద్దకు వచ్చినప్పుడు భూమి కంపిస్తుంది, పర్వతాలు పునాదులు వణుకుతాయి. యెహోవా తన ఆలయములోంచి నా ప్రార్థన ఆలకించాడు. సో నేటి మన దైనందిక స్థితిగతుల మధ్య ఒకసారి మనం ఆలోచిస్తే, మరి కరోనా వ్యాధి సంబంధమైన ఇష్యూస్ మాత్రమే కాదు, మరి ప్రపంచంలో అనేక చోట్ల అల్లకల్లోలాలు, అరాచకాలు జరుగుతున్నాయి. మరి తుఫాను మీద తుఫాను వస్తుంది. మరి అవి మాత్రమే కాకుండా సామాజిక సమస్యలు మాత్రమే కాకుండా, మరి ఈ విపత్తు సమస్యలు మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా మన కుటుంబాల్లో చాలామంది చాలా రీతిలుగా బలహీనతలో ఉన్నారు. మన ప్రార్థన అంశాలు చాలామంది జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరి ఇంతగా గృహాలకు కన్ఫైన్ కావడం ద్వారా, మరి ఇళ్లలోనే ఉండడం ద్వారా ఈ బీపీ షుగర్ లాంటి ఇబ్బందులు కలిగిన వారు, మరి ఎయిల్మెంట్స్ పెరిగిపోతున్న బట్టి ఇబ్బంది పడుతున్న వారు కూడా కొంతమంది ఉన్నారు. వృద్ధులైన వారు, పసిబిడ్డలు. సో కేవలము కనిపించే ఒక సమస్య కరోనా కానీ, కనిపించని అనేక సమస్యలు అనేక మంది జీవితాల్లో చోటు చేసుకున్నాయి. చాలా మంది కుటుంబాల్లో వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. మరి మన ప్రియులు చాలా మంది మరి ఆపరేషన్ కొరకు, కొంతమంది ఐసీయూలో, కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటూ బలహీనతలో ఉన్నారు. సో ఇటువంటి సమస్యాత్మక స్థితిగతుల మధ్య మరి ఆనాడు ఆ ప్రజలు ప్రార్థన చేస్తూ గత జీవితాన్ని, అనగా దావీదు కాలంలో ఏ రీతిగా అయితే నేను నా శ్రమలో మొరపెట్టగా నువ్వు ఆలకించావో, ఏ రీతిగా నువ్వు తన ఆలయంలోంచి ప్రార్థన ఆలకించి అంగీకరించావో ప్రభువా, ఈనాడు కూడా ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య మేము ఉన్నాం, నీ ఆలయంలో ఆలకించి అంగీకరించాను. దేవుని కృపను బట్టి దాదాపు 40 దినముల తర్వాత మరలా ఆలయంలో నిలబడి మరి వాక్యాన్ని అందించడానికి, ప్రార్థించడానికి దేవుడు నాకు అవకాశం అనుగ్రహించి, కాబట్టి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించారు. ఆ విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి గల కారణం ఏంటంటే, గతంలో దేవుడు వారి జీవితాల్లో చేసిన అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటూ, ఆనాడు నాకు శ్రమ కలిగినప్పుడు, మా పితరులకు శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు నీవు ఏ రీతిగా ఆలకించి అనుగ్రహించావో అదే రీతిగా మా ప్రార్థన ఆలకించి మాకు మా ప్రార్థనకు అంగీకరించండి, అనుగ్రహించండి అంటూ ఆనాటి ఆ ప్రజలు ప్రార్థించారు. అదే ప్రార్థన నేడు నీవు నేను కూడా మన జీవిత అనుభవాల్లో శ్రమలు కలిగినప్పుడు ప్రార్థించాలి.
ప్రభా ఆనాడు దావీదు ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే ఇశ్రాయేలు జనాంగము చెరలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు నీవు నీ ఆలయంలో ఉండి మా ప్రార్థన ఆలకించి అంగీకరించావు కదా. మా పితరుల జీవితాల్లో, విశ్వాసుల జీవితాల్లో, ఇశ్రాయేలు జనాంగ జీవితంలో నీవు ప్రార్థన ఆలకించి అంగీకరించావు కదా. అదే రీతిగా నేడు మా జీవితాల్లో కూడా ఈ ఇబ్బంది కలిగినప్పుడు, ఈ శ్రమ కలిగినప్పుడు, ఈ బాధ కలిగినప్పుడు, ఈ బలహీనత కలిగినప్పుడు అదే రీతిగా ప్రభువా ఆలకించిన ఆయన, అనుగ్రహించిన ఆయన, అంగీకరించిన ఆయన అంటూ విశ్వాసముతో వేడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ విశ్వాసము ఎప్పుడు కలుగుతుందంటే గతంలో మన జీవితంలో దేవుడు చేసిన ఆ మేళ్లను తిరిగి జ్ఞాపకము చేసుకుని కృతజ్ఞతతో వేడుకున్నప్పుడు ఆ దేవుడు మన ప్రార్థన తిరిగి ఆలకిస్తాడు. గతంలో 2-3 ఈ వారంలో వారి బలహీనతల గురించి పాస్టర్ గారు మరి ప్రార్థన చేయండి, పలానా ఆపరేషన్ నిమిత్తం వెళ్తున్నాను, పలానా సమస్య నిమిత్తం వెళ్తున్నాను అని చెప్పినప్పుడు నాకు హిజ్కియా జ్ఞాపకం వచ్చాడు ఇమీడియట్గా. యెషయా గ్రంథంలోనే 38వ అధ్యాయం ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. 38వ అధ్యాయంలో మొదటి భాగంలో గమనిస్తే, ఆ దినంలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాకు ప్రార్థించగా, యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా వద్దకు వెళ్ళి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదు నాకు దేవుడైన యెహోవా నీ పితరుడైన దావీదులకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీ కన్నీళ్లు విడిచుట చూచుకుని నీ ప్రార్థన నేను అంగీకరించాను, ఇంకా 15 సంవత్సరంలో ఆయుష్ నీకు ఇచ్చేదను. చక్కని మాట అండి. దేవుడు యెషయాని పిలిచి, యెషయా హిజ్కియా దగ్గరికి వెళ్ళు, అతనికి వెళ్ళి నీవు మరణమవుతున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పు అనగానే యెషయా వెళ్తాడు, వెళ్ళి ఆ మాట చెప్తాడు. చెప్పి యెషయా అట్లా ఆ ఇంటి బయటికి ఆ రాజప్రసాదం నుంచి బయటికి రాగానే ఇమ్మీడియట్గా మరి హిజ్కియా చేసిన పని ఏంటంటే అందరినీ తన కుటుంబానంతా పిలిచి, ఇదిగో ప్రవక్త వచ్చాడు, దేవుడు ఇలా చెప్పాడు కాబట్టి నేను చచ్చిపోతానంట అని చెప్పేసి భయపడడం కానీ, గగ్గోలు పెట్టడం కానీ, ఏడవడం కానీ, లేకపోతే ఈనాటి కాల స్థితిగతుల మధ్య కుటుంబానికి వీలునామా రాయడం కానీ, తన తర్వాత ఎవరు రాజై ఉండాలి అని చెప్పడం కానీ, లేకపోతే సమాజాన్ని మొత్తాన్ని పిలిచి మరి వారికి తెలియచేయడం కానీ, అందరు కలిసి ఏడవడం కానీ ఇవేమీ చేయలేదండి. ఆ ప్రవక్త చెప్పాడు, నీవు మరణమవుచున్నావు, ఇల్లు చక్కబెట్టుకో అనగానే ఆ ప్రవక్త ఆ గడప దాటగానే ఇమ్మీడియట్గా గోడ వైపు తిరిగాడు, మనుషుల వైపు తిరగలేదు. తాను ఎవరి వైపు, తన బంధువు వైపు, తన కుటుంబం వైపు, తన ప్రజల వైపు తిరగలేదు. గోడ వైపు తిరిగి అనగా, ఆ గోడ వైపు అనగా దేవునికి తనకు మధ్య ఎటువంటి మరి అవరోధం లేకుండా గోడ వైపు తిరిగి తాను చేసిన ప్రార్థన అంటే, యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించునో కృపతో జ్ఞాపకము చేసుకో అన్నాడు. అంతే, దట్స్ ఆల్. ప్రభా నన్ను బాగు చేయి ప్రభా, ఇంకొంతకాలం టైం ఈ ప్రభా, ఈ మాటలేమి లేవు. నేను ఎలా ప్రవర్తించానో, యథార్థంగా ఎలా ప్రవర్తించానో, నీ సన్నిధిని ఎలా జీవించానో, ఎలా సత్యంతో జీవించానో ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. సో ఈ ప్రార్థనలో 2 మాటలు ఉన్నాయి, 2 భావాలు. ఒకటిందంటే నువ్వు కృపతో జ్ఞాపకము చేసుకో. ఎక్కడ జ్ఞాపకం చేసుకోవాలా? నీ చిత్తమైతే నీ ఆయుష్ను పొడిగించు, లేకపోతే నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. ఆ సిలువలో ఉన్న దొంగ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటాడు కదండి యేసు, నీ రాజ్యంలో నీకు వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకో. సో నువ్వు చనిపోతున్నావు అని అంటే దేవునికి అతను చేసిన ప్రార్థన ఏంటంటే, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. చనిపోయినా పర్లేదు, నీ రాజ్యంలో నేను బ్రతకాలి, ఎందుకంటే నేను నీ పట్ల ఎంత యథార్థంగా ఉన్నాను, ఎంత సత్యంగా ఉన్నాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. సో ఆ ప్రార్థన చేయగానే మరి అక్కడ రాయబడ్డ మాట గమనిస్తే, యెహోవాకు యెషయాకు తిరిగి ప్రత్యక్షమై, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదులకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిందనగా, నీ కన్నీళ్లు విడిచి చూచుకుని నీ ప్రార్థన నేను అంగీకరించాను, ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్. తనకు వర్తమానము చెప్పి గడప దాటిన యెషయా
బహుశా తిరిగి తన ఇంటికి చేరి ఉండకపోవచ్చు. మధ్యలోనే దేవుడు ఆపి, అయ్యా అయ్యా మళ్ళీ వెనక్కి వెళ్ళు, ఎందుకయ్యా మళ్ళీ హిజ్కియాతో మాట్లాడు, ఏమని చెప్పాలయ్యా, ఆయన ప్రార్థన నేను అంగీకరించాను, ఆలకించాను, ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్యిస్తున్నాను. గాడ్ ఇస్ గ్రేషియస్, దేవుడు కృప కలిగినవాడు. సో హిజ్కియా చేసిన ప్రార్థన ఒకటి, ఎంత యథార్థంగా సత్యంగా ప్రవర్తించాలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇక్కడన్నా జ్ఞాపకం చేసుకో, లేకపోతే అక్కడన్నా జ్ఞాపకం చేసుకో, బట్ జ్ఞాపకం చేసుకో. సో శ్రమానుభవాల మధ్య కృంగకుండా దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ చెప్పమన్న ప్రవక్త వెళ్ళగానే ఇమ్మీడియట్గా ఆ ప్రవక్తను మరలా ఆయనకి పంపించి ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారు. మన ప్రియులు కొందరితో నేను చెప్పాను, వారి బాధల్లో శ్రమంలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాం, నేను చెప్పాను. సో దట్ షుడ్ బి అవర్ ప్రేయర్. ఆ ప్రార్థన మనం చేయగలగాలంటే ఆ యథార్థత, ఆ సత్యముతో కూడిన జీవితం మనం కలిగి ఉండాలి. దెన్ ఓన్లీ విల్ బి ఆన్సర్డ్, అవర్ ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్. సో ఆ ప్రార్థన ఆలకించబడాలి అంటే మరి ఆ హిజ్కియా ప్రార్థన, లేకపోతే ఆ దావీదు చేసిన ప్రార్థన, ఆ పితరులు చేసిన ప్రార్థన, అవన్నీ కూడా ఈ చెరలో ఉన్న ఈ ప్రజలు దేవుని వర్తమానం విన్న తర్వాత, దేవుని యొక్క ఆ రక్షణ సందేశాన్ని లేకపోతే రక్షణ సూచనను విన్న తర్వాత ఇమీడియట్గా వారు అంటున్నారు, యెహోవా లెమ్ము, యెహోవా లెమ్ము, లెమ్ము బలము తొడుక్కొనుము, పూర్వకాలంలోను పురాతన తరంలోను లేచినట్లు లెమ్ము. గత కాలంలో మా పితరుల జీవితాలను ఏ రీతిగా అద్భుతాలు చేశాము. దావీదు, నేను నా శ్రమలో నేను మొరపెట్టుతని నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, తన ఆలయంలో నుంచి నా ప్రార్థన ఆలకించిన అంగీకరించాడంటూ దావీదు పలికిన పలుకులు జ్ఞాపకం చేసుకుంటూ దావీదు జీవితంలో ఏ రీతిగా మీరు అతన్ని కాపాడారు. హిజ్కియా జీవితంలో అనగా ఎవరైతే యథార్థంగా ఉన్నారో వారి జీవితాల్లో చేసిన అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు ఈనాడు మా జీవితంలో జరిగించు ప్రభు అంటూ మరి ప్రార్థించగలిగిన ఆ యథార్థత, సిన్సియారిటీ, ఆ నమ్మకత్వం అనేది, ఆ సత్యం అనేది మనలో ఉండాలి. వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్? దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాం? దేవునితో ఆ యథార్థత కలిగి ఉన్నామా? దేవునితో ఆ రీతిగా మరి సంభాషించగలిగిన, ప్రార్థించగలిగిన, పెనుగులాడగలిగిన ఆ యథార్థత మనలో ఉందా? ఒకసారి ఆలోచించండి. ఈ కరోనా పాండమిక్ సిచ్యుయేషన్లో దేవుడు తన ఉగ్రతను ఆపివేసి తన కృపను, తన కరుణను ఈ ప్రపంచం మీద చూపించగలిగే ఆ విశ్వాసంతో కూడిన ప్రార్థన, యథార్థతతో కూడిన జీవితం మనలో ఉన్నాయా? ఒకసారి మనం ఆలోచించు. God is demanding a faith, a faithfulness, with sincerity. యథార్థతతో కూడిన ఆ జీవితం మనకు కావాలి. ఆ తర్వాత వాక్య భాగాన్ని మనం గమనిస్తే 10వ వచనంలో, అగాధ జలముల గల సముద్రమును ఇంకిపో చేసిన వాడవు నీవే కదా, విమోచించబడిన వారు దాటిపోనట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా అంటూ మరి ఆ ఇశ్రాయేలు జనాంగ జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకున్నాం. హిజ్కియా జ్ఞాపకం వచ్చాడు మనకి, దావీదు జ్ఞాపకం వచ్చాడు మనకి. అదే రీతిగా ఈ వాక్య భాగాన్ని గమనిస్తే ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దాస్యం నుంచి విడిపించబడ్డ తర్వాత మొదటగా ఎర్ర సముద్రాన్ని వారు దాటుతారు. ఆ తర్వాత వారు మరి కనాను చేరడానికి యోర్దాను నదిని దాటుతారు. ఈ రెండు సంగతులు ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి నిర్గమకాండం 14వ అధ్యాయం, నిర్గమకాండం 14వ అధ్యాయంలో 21-22 వచనాలు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజించబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కల వారికి గోడవలే ఉండెను. దేవుడు ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేసినప్పుడు ఆ మహాసముద్రం, ఆ ఎర్ర సముద్రం అనేది కుడి ఎడమల గోడలుగా నిలిచిపోయాట. గోడలుగా నిలిచిపోవడం మాత్రమే కాకుండా ఆ నేల అనగా వారు నడవటానికి రహదారిగా మార్చబడిన ఆ నేల ఆరిన నేల. 2 సార్లు ఆ మాట రాయబడింది. ఆరిన నేల. కేవలం నీరు ప్రక్కకు తొలగడం మాత్రమే కాకుండా ఆ నేలలో, ఆ ఇసుకలో ఉన్న ఆ నీరు కూడా
ఆవిరిపోయినట్లుగా, లేకపోతే ఆ నీరు, ఆ ఇసుకలో ఉన్న నీరు కూడా ప్రక్కకు పోయినట్లుగా దేవుడు బలమైన గాలిని విప్పించేశాడు. అనగా ఇసుకలోని నీరు కూడా పక్కకి వెళ్ళిపోయింది. ఆరిన నేలను, ఎండిన నేలను నడిచారు వారు. అప్పటి వరకు నీరున్న ఆ నేల, నీరు రెండుగా విభజించబడ్డప్పుడు తప్పనిసరిగా ఆ నీరు, ఇసుకలో ఆ నీరు కొంత ఉండాలి. ఆ ఇసుక తడి ఇసుక మీద వారు నడవాలి. కానీ ఆరిన నేలను అని రాయబడింది ఇక్కడ. అలాగే యోర్దాను నదీ తీరాన్ని వారు చేరినప్పుడు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం, ఆ యోర్దాను దాటు సమయంలో అక్కడ రాయబడ్డ మాట మనం గమనిస్తే 13వ వచనం, 3వ అధ్యాయం, యెహోషువ 3:13. సర్వలోకనాథుడకు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి వారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలం మధ్య యోర్దాను దాని గట్ల మీద పొర్లిపారును. నిబంధన మందసం మోయి యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటడకై జనులు తమ గుడాల నుంచి బయలుదేరి అప్పుడు ఆ మందసమును మోయి వారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుంచి పారు నీళ్లు బహుదూరమున సారెతానుద్ద ఆదామను పురమున దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడిను. ఇక్కడ రాబడ్డ మాట గమనిస్తే యాజకులు అనగా దేవుని నిబంధన మందసం, దేవుని సన్నిధి కలిగిన నిబంధన మందసం వారు మోస్తూ ఉండగా ఆ మందసం మోయి యాజకుల అరికాళ్ళు ఆ నీటిని తాకగానే పైనుంచి పారుచున్న నీరు, పైనుంచి పారుచున్న ఆ నీరు, అక్కడ రాయబడ్డ మాట అంటే బహుదూరమున సారేతాను దగ్గర నిలిచిపోయాడు. పైనుంచి పారుచున్న ఈ నేలలో చూడండి, ఒక గ్లాస్ నీళ్ళు కింద పోయండి, పొరపాటున గ్లాస్ నీళ్ళు కింద పడిపోతే అవి ఎటు పల్లం ఉంటే అటు వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక గ్లాస్ నీటిని పారకుండా మనం ఆపలేము. ఒక గ్లాస్ నీరు కింద పడిన తర్వాత వాటిని కంట్రోల్ చేయడం, అదుపు చేయడం కష్టం. కానీ ఇక్కడ రాయబడ్డ మాట అంటే యోర్దాను నీరు పైనుంచి పారుతుంది. స్ప్రింగ్ ఫ్రమ్ ద టాప్. ఆ పైనుంచి ఆ పారుచున్న ఆ నీరు అక్కడే సారెతాను దగ్గరే ఆగిపోయాట. సో అనగా ఆ పల్లములోనికి రాకుండా ఆ నీటిని ఆపివేశాడు. సో ఆ వాస్తవాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటారు. ఇశ్రాయేలు జనాంగ జీవితం గతంలో చెప్పాను 2-3 దినాల క్రితం. ఈ భూమండలం అంతా కూడా 1/3 భాగము నేల ఉంది, 2/3 భాగము నీరు ఉంది. అనగా మహాసముద్రాల చేత నింపబడింది. ఈ సముద్రాల మధ్య ఈ భూమండలం అంతా కూడా ఒక ఐలాండ్ లాగా ఉంది, ఒక ద్వీపం లాగా ఉంది. మరి ఈ 2/3 భాగము, 2/3 భాగం అంతా కూడా మరి నీళ్లతో నింపబడ్డప్పుడు ఆ నీరు 1/3 ల్యాండ్ని ముంచివేయటానికి దానికి ఎంత సమయం అక్కర్లేదు. కానీ ఆ నీరు అనగా ఆ 2/3 ఉన్నటువంటి శాతం ఉన్నటువంటి ఆ నీరు 1/3 కలిగిన ఈ నేలను ముంచివేయకుండా ఆపిందేంటో తెలుసా? ఆ సముద్రాన్ని అత్యధిక శాతం కలిగిన, 2% కలిగిన ఆ నీరు 1% కలిగిన ఈ భూమిని ముంచకుండా ఆపిందేంటో తెలుసా? ఒకసారి గమనిద్దాం. సో ఈ 2/3 ఉన్నటువంటి అనగా రెండింతన్న ఆ నీరు మరి 1%, 1 భాగం మాత్రమే ఉన్నటువంటి ఈ భూమండలాన్ని మరి కప్పివేయకుండా, ముంచివేయకుండా, చాలాసార్లు అప్పుడప్పుడు తుఫాను, సునామీ లాంటి చిన్న చిన్న బీభత్సాలు కలిగితేనే కొన్ని వేల మంది చనిపోతుంటుంటారు, నిరాశ్రయం అవుతుంటారు. ఏదో ఒక 4 లేక ఒక వారం రోజుల ఆ కాలంలో జరిగే ఆ విపత్తు, దానికి మరి అనేకమైన వృక్షాలు కాలికి మిగిలిపోతాయి, ఇళ్ళు పడిపోతాయి, రహదారులు కూడా పడైపోతుంటాయి. అటువంటి భయంకరమైన ఆ సముద్ర జలఘోషను కానీ, ఉద్ధృతిని కానీ, ఆ అల్ల తరంగాలను కానీ మరి ఈ భూమండలాన్ని ముంచివేయకుండా ఆపగలిగిన శక్తి
దేవుడు ఎవరికి ఇచ్చాడో తెలుసా? దేనికి ఇచ్చాడో తెలుసా? ఒకసారి ఇర్మియా గ్రంథం తెరవండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 20 నుంచి చదువుతాం. ఇర్మియా 5:20. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియచేయుడి, యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి. కన్ను నుండి చూడకయు, చెవి నుండి వినకయు ఉన్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. సముద్రమును దాటలేకున్నట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేక ఉన్నట్లు, ఎంత ఘోషించినను దాని దాటలేక ఉన్నట్లు నిత్య నిర్ణయము చోత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. నేను మరలా చదువుతాను, ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. సముద్రము దాటలేకున్నట్లుగా దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేక ఉన్నట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వరకరా? సో సముద్రము ఎంతగా ఘోషించినా, ఎంతటి ఉద్ధృతి కలిగినా, ఎంతటి విపత్తు కలిగినా కానీ సముద్రాన్ని భూమండలం మీదకి రాకుండా ఆపగలిగిన శక్తి దేవుడు ఎవరికి ఇచ్చాడంటే ఇసుకకి ఇచ్చాడు. సముద్ర తీరమున మనకు కనిపించేది ఇసుక. ఆ ఇసుక అనగా చిన్న చిన్న రేణువులు కలిగిన ఇసుక. అది నిర్మాణం కాదు, ఒక కట్టడం కాదు, ఒక గోడ కాదు, ఒక రాయి కాదు. ఒక ఇసుక సముద్రాన్ని ఆపుతుందండి. ఆ సముద్ర తరములు ఎంత పైకి వెల్లుబికి వచ్చినప్పటికీ కూడా ఇసుకను దేవుడు గోడగా అడ్డుగా నిలిపాడు, ఆ సముద్రము భూమండలం మీద రాకుండా. ఇంకా విచిత్రం ఏంటంటే మానవ నిర్మాణాలు ఉన్నాయి. కొన్ని 10 అంతస్తులు, 20 అంతస్తులు, 100 అంతస్తులు కూడా కట్టబడిన నిర్మాణాలు, పెద్ద పెద్ద నిర్మాణాలు. అదే ఇక్కడ చిన్న చిన్న పూరి గుడిసెలు కూడా ఉన్నాయి. మన నిర్మాణాలు ఏమైనప్పుడు కూడా చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా కానీ, ఏ నిర్మాణము చేయాలన్నా కానీ ఆఖరికి ఒక చిన్న గుడిసె నిర్మించాలన్నా కానీ ఇసుక తెచ్చినప్పుడు ఆ ఇసుక సముద్రపు ఇసుక వాడరు. ఎందుకంటే సముద్రంలోని లవణాలు ఆ పటిష్టతకు ఇబ్బంది కలిగిస్తాయి. చెరువుల్లోని నదుల్లోని ఇసుక తీసుకుని వచ్చి నిర్మాణాలు సాగిస్తారు. సముద్రపు ఒడ్ల ఎన్నో వేల లక్షల క్వింటాల ఇసుక ఉన్నప్పటికీ కూడా ఆ ఇసుక పనికిరాదు నిర్మాణానికి. ఒక చిన్న గుడిసె నిర్మాణానికి పనికిరాని ఆ ఇసుక సముద్ర ఘోషను, సముద్ర తరంగాలను, సముద్ర ఉధృతిని ఆపగలుగుతున్నాయి. దేవుడు వారికి శక్తినిచ్చాడు. ఆ ఇసుకను తీసుకుని వచ్చి నువ్వు నిర్మించు. దేన్ని నిర్మించడానికి ప్రయత్నించి ద కంటెంట్ అండ్ ద సాండ్, ఆ ఇసుకలో ఉన్న ఉప్పు కానీ ఆ లవణాలు కానీ పటిష్టతకు లేకపోతే నిర్మాణానికి పనికిరావు. అటువంటి ఇసుక రేణువుల చేత సముద్రాన్ని ఆపాడు దేవుడు, సముద్ర ఘోషను ఆపాడు దేవుడు. మీకు తెలివి లేదా? మీరు నాకు వనకరా? నాకు భయపడరా? నా మాట వినరా అంటాడు ఇర్మియా గ్రంథంలో. ఆ ఇసుక నా మాట వింటుంది, ఆ సముద్రం ఆపుతుంది. ఏమాత్రం శక్తి లేని ఇసుక రేణువు నా మాట విని నా సన్నిధిని వణుకుతుంది. సముద్రాన్ని ఆపమంటే ఇసుకంతా కట్టగట్టుగా చేరి ఆ సముద్ర ఘోషను ఆపివేస్తుంది. మీరు నా మాట వినడం లేదు, నా సన్నిధిని వనకడలేదు. ఇట్ వాస్ ద కాంటెక్స్ట్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ జెరమియా. సో ఈ వాక్య భాగానికి వస్తే, అగాధ జలములను సముద్రమును ఇంకిపోచేసిన వాడవు నీవే, విమోచించబడిన వారు దాటిపోయినట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే. God has a command over the seas and waters. ఆనాడు ప్రజలను 6 నేలను నడిపించాడు. ఆనాటి ప్రజలను ఎగువ నుంచి పారుతున్న నీటిని ఏకరాశిగా పైన ఆపివేశాడు. సముద్ర తరంగములు అనగా 2/3% ఉన్నటువంటి ఆ సముద్ర ఘోషణ, సముద్ర తరంగములు ఆ మానవ జాతి మీద నిర్మూలన చేయకుండా, లేకపోతే ఆ నేల మీదకి రాకుండా ఇసుకను సరిహద్దుగా నిర్మించిన వాడు. సో దిస్ పీపుల్ ఆర్ ప్రైజింగ్ గాడ్. చెరలో ఉన్న ప్రజలు దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, ప్రభువా ఇంతటి గొప్ప కార్యం గురించి లెమ్ము, యెహోవా బాహువా లెమ్ము,
లెమ్ము బలము తొడుక్కును అంటూ గత కాలపు అనుభవాల్లో వారి పితరుల జీవిత కాలంలో చేసిన అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటూ దే ఆర్ ఇన్వైటింగ్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ గాడ్స్ ప్రావిడెన్స్ అండ్ గాడ్స్ ప్రొటెక్షన్. దే ఆర్ ఇన్వైటింగ్ గాడ్స్ ప్రెజెన్స్, గాడ్స్ ప్రావిడెన్స్ అండ్ గాడ్స్ ప్రొటెక్షన్. మరి ఈనాటి స్థితిగతుల మధ్య మరి దేవుని సన్నిధిని కోరుకుంటూ దేవుని సన్నిధిని విమోచించమని ప్రార్థన చేయడానికి మనకు ఉండవలసిన సాధనం నీ జీవితంలో నా జీవితంలో గత కాలంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఒకసారి నెమరు వేసుకొని జ్ఞాపకం చేసుకుని, ప్రభా ఈనాడు నీ శక్తిని నీ బలసూచకమైన అవసరంతో తిరిగి రమ్మంటూ ప్రార్థించండి. God is there to answer us. ఆ జవాబు పొందిన వారు 11వ వచనం చూడండి. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందం గలవారందరు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. సో ద డేస్ ఆఫ్ రిజాయిస్, మన జీవితాల్లో ఆ సంతోషము, నిత్య సంతోషము వారి తల మీద ఉంటుంది. సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చేదరు. సియోన్ అంటే గత వారం చెప్పారు. సియోన్ అంటే ఏంటి? దేవుని మరి పరిశుద్ధ స్థలము. దేవుని యెరూషలేములో దేవుని పరిశుద్ధ మందిరము నిర్మించబడిన స్థలము. ఆ పరిశుద్ధ మందిరానికి వారు పాటలు పాడుచు సంగీత నాదముతో తిరిగి వచ్చేదరు. మరి నిత్య సంతోషము వారి తల మీద ఉన్నదు. వారు సంతోషానందం గలవారందరు. దుఃఖమును నిట్టూర్పును. ఇంకా ఎంతకాలం అండి ఆలయాలు తెరవలేదు, నిట్టూర్పు. ఈ సమస్య ఎప్పుడు తీర్చబడుతుందండి? సంఘమంతా కలిసి ఎప్పుడు ఆరాధిస్తామండి, ఎప్పుడు ప్రార్థన చేస్తామండి? నిట్టూర్పు. ఇది ఆగిపోతుందా? ఇది తీరిపోతుందా? ఈ సమస్య ఎప్పుడు తీరిపోతుంది? దుఃఖము, నిట్టూర్పు. ఇక్కడ రాయబడ్డ మాట, యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తల మీద ఉండును. వారి సంతోషానందం గలవారందరూ. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. Let us hopefully pray to God. నిరీక్షణతో దేవుని ప్రార్థన చేద్దాం. ప్రభువా, తిరిగి మేము సియోనుకు రావాలి, నీ మందిరానికి రావాలి, సంతోష గీతాలతో నిన్ను ఆలపించాలి, నిన్ను స్తుతించాలి, నీ వాక్యం చేత సేద తీర్చబడాలి, సహవాసముగా చేరి ఆనందించాలి. ఆ గడియ కావాలి అంటే ప్రార్థించాలి. దేవుని చిత్తమైతే ఈ శనివారం ఉపవాస ప్రార్థనతో ఆలయంలో ఆరాధనలు ప్రారంభించాలనుకుంటున్నాం. సెకండ్ సాటర్డే వస్తుంది. మరి అవరోధాలను తొలగించబడి ఈ వ్యాధి వ్యాప్తికి సంబంధించిన అంశాలన్నీ కూడా లయపరచబడి, ఈ వ్యాధి అరికట్టబడి నిత్య సంతోషముతో దేవుని ఆరాధించి ఆ గడియ కొరకు విశ్వాసంతో ప్రార్థించి, మన విశ్వాసానికి ఆధారం ఏమిటో తెలుసా? ఆనాడు ఆ ప్రజల విశ్వాసానికి ఆధారం వారి పితరుల జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతాలు. దావీదు చేసిన ప్రార్థనకు ఆయన ఆలయంలో ఆలకించి అనుగ్రహించిన అనుభవాన్ని, మోషే కాలంలో, యెహోషువ కాలంలో ఆ సముద్ర జలాలను, నది జలాలను ఆపివేసిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, సముద్రానికి ఇసుకను సరిహద్దుగా నిర్మించి మనుషుల మీదకి రాకుండా ఆపిన ఆ దేవుని గొప్పతనాన్ని ఆనాడు వారు ధ్యానం చేసుకుంటూ కీర్తించిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఈనాడు కూడా నీ జీవితంలో, నా జీవితంలో వ్యక్తిగతంగా దేవుడు గత కాలంలో చేసిన మేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నాడు. లెట్ us praise God. Let us thank God. ఈ కరోనా పాండమిక్ సిచ్యుయేషన్ 3 మాసాలుగా దేవుడు మనకు ఒక అద్భుతమైన అవకాశం అనుగ్రహించాడు. దేవుని వాక్యంలో దేవుని సమీపంగా ఎదగటానికి, ప్రార్థించడానికి, పట్టుదలతో కూడిన వాక్యానుభవంలో ఎదగటానికి దేవుని కృపను అనుగ్రహించాడు. Let us enjoy the relationship with God. దేవునితో నిత్య సంబంధం కొరకు ఆనంద స్థితిగానంతో నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోష ఆనందము కలవారవుతారు. వారి దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవుననే ఆ భావన, ఆ వాగ్దానం మన జీవితాలకు అన్వయించబడి ప్రార్థించారు. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ శ్రేష్టమైన సమయం ప్రత్యేకించి దాదాపు 40 దినముల తర్వాత మరలా నీ ఆలయంలో చేరి నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి అనుగ్రహించబడతారు.
నిన్ను ప్రార్థించగల గడియ మీరు మాకు అనుగ్రహించారు. కృపాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ శ్రేష్టమైన గడియలో ప్రభా, నీలో నీ ప్రేమలో మేము ఎదుగుతుండగా, కొనసాగుతుండగా, ఈనాటి ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య ప్రార్థిస్తుండగా, ఆ 51వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఆనాటి ప్రజలు నీ వాగ్దానం అనగా నీ నీతిని గురించి, నీ రక్షణ గురించి ఆ వాగ్దానాన్ని వారు విన్న వెంటనే, విశ్వసించిన వెంటనే విశ్వాసముతో వారి పితరుల జీవితంలో మీరు చేసిన మేళ్లను ఒక్కసారి ఏ రీతిగా జ్ఞాపకం చేసుకున్నారో ఆ రీతిగా మేము కూడా ప్రభా ఈనాటి ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య దాదాపు 3 మాసాలు ఆలయం మూయబడి సహవాసంగా చేరి ఆరాధించలేని ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య మాకు వినిపించబడుతున్న ఒక శుభవార్తను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. గత కాలంలో వ్యక్తిగతంగా నా జీవితంలో, మా జీవితాల్లో మీరు చేసిన మేళ్లను తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ అదే దేవుని రక్షణ నీడలో కొనసాగలిగిన ధన్యత అనుగ్రహించమని జ్ఞాపకం చేస్తాం. మా ప్రార్థన ఆలకించదు. రాబోయే వారంలో ప్రభా మరి తిరిగి ఆరాధన ప్రారంభించబోతుండగా ప్రభా ప్రార్థన చేస్తున్నాం. ఈ శనివారం సెకండ్ సాటర్డే ఉపవాస ప్రార్థనలు, ఆ మరునాడు ఆదివారం నాడు ఉదయకాలపు ఆరాధనతో ప్రభా ఆరాధన ప్రారంభించాలని ఆలోచిస్తున్నాం. దానికి తగిన ప్రభా ఏర్పాట్లు, జాగ్రత్తలు, మెలకువలు మేము తీసుకుంటున్నాం. ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాను. దాని పట్ల మీ కృపనిపించేయండి, సహాయం అనుగ్రహించండి, శ్రద్ధ తీర్చండి ప్రభా. వస్తున్నా తనకున్న అబ్డామినల్ ప్రాబ్లం ట్రీట్మెంట్ నిమిత్తం వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళి ఉండగా వారికి ప్రభావ మీ కృపను అనుగ్రహించండి ప్రభా. మీరే కాస్త స్వస్థత, ఆరోగ్యం అనుగ్రహించండి. ఏ రీతిగా చికిత్స జరిగించబడాలో ఆ చికిత్స జరిగించడం జ్ఞాపకం చేస్తాం. చంద్రపాల్ గారు ఈరోజు అడ్మిట్ అవుతున్నారా? మరి ఈరోజు ఆయనకి కోవిడ్ టెస్ట్ జరుగుతుంది. మరి రేపు కూడా కొన్ని ప్రిలిమినరీ టెస్టులు జరిగించి మరి బుధవారం నాడు ఆపరేషన్ జరగబోతుండగా స్పైనల్ ఆపరేషన్ విషయంలో మీతో పాటు అనుగ్రహించండి. దానికి కావాల్సిన ఆర్థిక సహాయం అనుగ్రహించండి. రూతమ్మ కూడా ఆపరేషన్ కొరకు నిరీక్షిస్తున్నారా? మరి ఇద్దరు కూడా ఆపరేషన్ నిర్మించబడాలి. ఒక వారం తర్వాత రూతమ్మ కూడా ఆపరేషన్కి వెళ్ళాలన్నా మరి ఇద్దరి పట్ల మీ కృపను కావాల్సిన ఆరోగ్యం తెచ్చేది. శకుంతలమ్మ గారి రూపం మరి వెంటిలేషన్ మీద ఉన్నట్టు విన్నాం కదా. ఆ బిడ్డ పట్ల మీ తోడ్పాటు అనుగ్రహించండి, కాస్త స్వస్థ అనుగ్రహించండి. మరి రవి కుమార్ యొక్క తల్లినైనా మరి ఆపరేషన్ జరిగించుకుంటుంది. కోరుకుంటుండగా మీరే స్వస్థత, ఆరోగ్యం అనుగ్రహించండి. మరి బయాప్సిస్ పంపించానైనా మరి మంచి రిజల్ట్స్ రాగలుగుటకు మీ కృప దయచేయండి జ్ఞాపకం చేస్తున్నాం. మరి ప్రభా అదే రీతిగా మరి ప్రమిళ గారి కుమారుడు ఆ బిడ్డ కూడా ప్రభావ మరి కోలుకుంటే మీ కృప దయచేయండి. ఆ బిడ్డకి ఎటువంటి ట్రీట్మెంట్ జరిగించబడాలో దాని పట్ల మీ చిత్తాన్ని వ్యక్తపరచండి, మీ సహాయం దయచేయండి ప్రభావ. మరి అదే రీతిగా మరి రాజేశ్వరి గురించి, కడప శ్రీరాముల గురించి ప్రార్థన చేస్తూ క్యాన్సర్ వ్యాధిగ్రస్తున్నారా కాలు స్వస్థ చేకూర్చండి. నతన గారికి, యశ్వంత్కి మీరు అనుగ్రహించండి. నెమ్మది బట్టి స్వస్థత బట్టి మా తెలియజేస్తున్నాం. మీ దేవుడు అనుగ్రహించండి ప్రభావ. మా సంఘంలో మిగతా బలహీన గురించి ప్రార్థన చేస్తున్నారు. ఎవరెవరు ఏ సమస్య చేత, ఏ బాధ చేత, ఏ బలహీన చేత బాధపడుతున్నారో వారందరి పట్ల మీ కృపనిపించండి, కాసు స్వస్థ, ఆరోగ్యం అనుగ్రహించండి. పెద్ద వయసులో ఉన్నటువంటి ప్రభా విజయశేఖర్ గారి తల్లి గారిని బట్టి, సురేశ్వర తల్లిదండ్రులు బట్టి, అదేవిధంగా శరత్ గారి తల్లిని బట్టి ప్రార్థన చేసిన తండ్రి మరి వారికి కాసు స్వస్థ చేకూర్చండి. సుధాదేవి గారికి కాసు ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. సరోజరమ్మ గారి గురించి, పంకజం గారి గురించి, ప్రభుదాస్ గారి గురించి ప్రభా, కే దేవానందం గారి గురించి ప్రార్థన చేస్తున్న తండ్రి, జయలక్ష్మి బాయ్ గురించి ప్రార్థన చేస్తున్న ప్రభా మీరు సహాయం చేయండి. విజేష్ బాయ్ గురించి ప్రార్థన చేస్తున్నాను. ఆమె మీరు పిలుచుకున్నారు, కుటుంబానికి కావాల్సిన నెమ్మది అనుగ్రహించండి ప్రభా. మరి వసంతమ్మ గారి గురించి, దేవవరం గారి గురించి, కేపీ జయకుమార్ గారి గురించి, రూబెన్ గారి గురించి, మరి మిత్ర గారి గురించి, బెన్నాడు తంగస్వామి గారి గురించి, వారి సత్యమణి గురించి, అదే రీతిగా తిరుపతిలో ఉన్నటువంటి మరి మాణిక్యమ్మ గారి గురించి, మరి సోదరు లత యొక్క తల్లి గారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా పెద్ద వయసులో ఉన్నారు. మరి పౌలయ్య గారి గురించి, వీరమయ్య గురించి, మేరమ్మ గురించి, మరియమ్మ గురించి, పెద్ద సుందరం గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. పెద్ద వయసులో ఉన్నారైనా మరి ఆలయాలు తెరిచినా ప్రభా వయసు రీత్యా కలిగిన బలహీనత బట్టి వారు ఆలయానికి రాలేరు ప్రభా. ప్రార్థన చేస్తున్నాను. మీరే వారికి తోడుగా ఉండండి, నడిపించండి, మీ కృపను నడిపించండి, మీ దేవుని అనుగ్రహించండి, జ్ఞాపకం చేస్తాను. మీ సహాయం తెచ్చింది, మీ కృపను కృపరించండి, జ్ఞాపకం చేస్తాను ప్రభా. మా దేవా, మా గొప్ప ఈ సమయంలో ప్రభు మరి మా కుటుంబాలకు ప్రభా ఎవరికి ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ బలహీన సమస్యను తృప్తిపరచమని ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలు ప్రత్యేకించి సెకండ్ సాటర్డే ఉపవాస ప్రార్థనలో మరి మరునాడు ఆదివారం కొరకైన సిద్ధపాటు ఆరాధనలో మీరు తోడుగా ఉండడం వేడుకుంటున్నాం. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన
మనకు మన కుటుంబాలకు ప్రత్యేకించి బలహీనతలు దేవుని కృపగా నిరీక్షిస్తున్న బిడ్డలకు వారి స్వస్థతకు, ఈ కరోనా స్థితిగతులకు, కరోనాలో వ్యాధిగ్రస్తులకు వారి స్వస్థతకు, ట్రీట్మెంట్ ఇస్తున్న మరి వైద్య బృందానికి, నర్సెస్కి, మరి సహాయకులకు, పోలీస్ యంత్రాంగానికి, పారిశుద్ధ కార్మికులకు సదాతోడే కాక. గాడ్ బ్లెస్ యు.